ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. మాతాపితృదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తుడు ధర్మకీర్తి మహారాజుకు ఉపదేశించిన షోడశ సంస్కారాలు. అన్ని వర్ణాల వారికి గర్భధానాది సంస్కారాలు 16 ఉన్నాయి అని కూడా తెలుసుకోవడం అవసరమే. గర్భధానం, పుంసనవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశానం, చౌలం, ఉపనయనం, ప్రజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం, గోదానం, సమావర్తనం, వివాహం, అంత్యకర్మం. ఇవి అతి ముఖ్యమైన షోడశ సంస్కారాలు. వీటిలో గర్భధానం పురుషుడికి సమంత్రకంగా, స్త్రీకి అమంత్రకంగా చేయాల్సిన సంస్కారం. తొలిచూలు గర్భిణికి 4, 6, 7, 8 మాసాలలో, అంటే 4వ మాసంలో కానీ, 6వ మాసంలో కానీ, 7వ మాసంలో కానీ, 8 మాసాలలో శ్రీమంత సంస్కారం చేయాలి. పుత్రోదయం కాగానే తండ్రి కట్టుబట్టలతో సహా స్నానం చేయాలి. స్వస్తి వాచనపూర్వకంగా నాందీ శ్రాద్ధం ఆచరించాలి. బంగారంతో కానీ, ధాన్యంతో కానీ జాత శ్రాద్ధం చేయవలసి ఉంటుంది. అన్నంతో మాత్రం చేయరాదు. సూతకం అయ్యాక యథావిధిగా మౌనంగా తండ్రి బిడ్డకు నామకరణం చేయాలి. అతి గుర్వాక్షరాన్వితం, విషమాక్షర సహితం అయిన పేరును పెట్టకూడదు. గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3వ సంవత్సరంలో కానీ, 5వ సంవత్సరంలో కానీ, 6వ సంవత్సరంలో కానీ, 7వ సంవత్సరంలో కానీ, 8వ సంవత్సరంలో కానీ ఆ వయసులలో బిడ్డడికి చౌల సంస్కారం చేయాలి. దైవయోగం వల్ల ఈ గర్భధానాది సంస్కారాలకు కాలాతిక్రమణం జరిగితే, పాదకృత్య ప్రాయశ్చిత్త చౌలానికి కాలాతిక్రమణం జరిగితే అర్ధకృత్య ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. గర్భాష్టమంలో కానీ, 8 ఏళ్ల వయసున కానీ పుత్రుడికి ఉపనయనం చేయాలి. అధమ పక్షం 16 ఏళ్ల లోపులో జందెం వేయాలి. క్షత్రియుడికి 11వ ఏట ప్రశస్తం. అధమ పక్షం 22 ఏళ్ళు దాటేలోగా వైశ్యుడికి గర్భద్వాసంలో ఉపనయనం ఉత్తమ పద్ధతి. అధమ పక్షం 24 ఏళ్ల వయసులో దాటేలోగా చేయడం మంచిది. బ్రాహ్మణ వటువు కాషాయాంబరం, క్షత్రియ వటువు మాంజిష్ఠాంబరం, వైశ్య వటువు హరిద్రాంబరం ధరించవలసి ఉంటుంది. ఉపనయనం అనంతరం ఈ వటువులు గురుకులంలో నివసిస్తూ గురువు యొక్క శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం సాగించాలి. తెల్లవారుజామునే స్నానం చేయటం, గురువుగారికి సమిత్కుల ఫలాదుల్ని అడవి నుండి తెచ్చి అందించటం వీరి యొక్క నిత్యకృత్యం. యజ్ఞోపవీత అజిన దండాలను ధరించి ఉండాలి. వీటిలో ఏది ఎప్పుడు తెగినా విరిగినా వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని నీటిలో వదిలిపెట్టాలి. బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించవలసి ఉంటుంది. శ్రోత్రియుల ఇళ్లలోనే భిక్షాటన చేయాలి. భవతి భిక్షాందేహి అని బ్రాహ్మణ వటువు
భిక్షాం భవతి దేహి అని క్షత్రియ వటువు, భిక్షాం దేహి భవతి అని వైశ్య వటువు భిక్షను అభ్యర్థించవలసి ఉంటుంది. అంటే ఉపనయనం అయిన బ్రాహ్మణ వటువులు, క్షత్రియ వటువులు, అలాగే వైశ్య వటువులు భిక్షాటన మాత్రమే చేయవలసి ఉంటుంది. భిక్షాటన చేసే ముందు బ్రాహ్మణ వటువులు అయితే భవతీ భిక్షాందేహి అని బ్రాహ్మణ వటువు భిక్షను అడిగే ముందు చెప్పి భిక్ష స్వీకరించవలసి ఉంటుంది. అలాగే క్షత్రియ వటువు అయితే భిక్షాన్ భవతి దేహి అని క్షత్రియ వటువు చెప్పి భిక్షను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే వైశ్య వటువు అయితే భిక్షాందేహి భవతి అని చెప్పి అడిగి వైశ్యవటువు భిక్షను స్వీకరించవలసి ఉంటుంది. ఎంతో వినమ్రపూర్వకంగా భిక్షను అభ్యర్థించాలి. సంబుద్ధి, ఆది, మధ్య, అంతాలలో క్రమంగా రావాలి. ఉభయ సంధ్యల్లో అగ్నికార్యం చేయాలి. అటుపైన భిక్షను స్వీకరించిన అన్నం తెచ్చుకొని గురువుగారికి నివేదించి వారి అనుజ్ఞతో మౌనంగా భిక్షను భుజించవలసి ఉంటుంది. మధువు, శ్రీ, మాంసం, లవణం, తాంబూలం, దంతధావనం, ఎంగిలి తినడం అనగా ఉచ్ఛిష్ట భోజనం, పగటి నిద్ర అనగా దివాస్వాపం, గొడుగు, పాదుకలు, చందన గంధాది పరిమళ ద్రవ్యాలు, జలకేలి, ద్యూతం, గీత నృత్య వాద్యాదులు, పరివాదం, ఉపతాపం, విప్రలాపం, అంజనం, పాషాండ జన సంయోగం, శూద్ర సంగం వీటిని పరిహరించాలి. పైన చెప్పినవన్నింటినీ వదిలిపెట్టవలసి ఉంటుంది. తరువాత మనం నమస్కార విధి గురించి తెలుసుకుందాం. ఇవి దత్తుడు ధర్మకీర్తి మహారాజుకు చెప్పిన షోడశ సంస్కారాలు. 4 వర్ణాల వారు అన్నింటినీ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదేవ దత్త.